రండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారు చదవండి. మీ భాగాలు స్పష్టంగా. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. మా ప్రార్థనలందు మీ విషయమై జ్ఞాపకము చేసుకొనొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడి వాక్య భాగమును దీవించును. గత వారం మనము చూసాము ఏమని, ఓర్పుడు గురించి చూసాము. ఇది కూడా ఎలాంటి ఓర్పు? మన ఓర్పుకి ఏముంది? ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే ముందు భవిష్యత్తు గురించినటువంటి ఒక ఆశ, అది ఉంది మనకి. అది లేకుండా మనం ప్రయాసపడేవారము కాదు. కాబట్టి ఆ ఓర్పు, ఆశను బట్టి ఓర్పు ఉండాలి, ఆ నిరీక్షణ బట్టి ఓర్పు ఉండాలి. మనం ఇక్కడ వారము కాదు, మనము పరలోక సంబంధులం. అందుకని ఏం చెప్తున్నాడు? ప్రభు మనల్ని పాపము నుండి, ప్రయాస నుండి, వ్యర్థత నుండి, నరకము నుండి తప్పించి నీతి, ప్రయాస, లాభము, పరలోక రాజ్యంలోనికి నడిపించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకిచ్చిన నీతిలో మనం ప్రయాసపడితే లాభం ఉంది. ఆ లాభమే మనకి విశ్రాంతి. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణతో కూడిన మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పుకు కర్త తండ్రి అయిన దేవుడే. ఎక్కడ ఉంది రిఫరెన్స్ చెప్తారా? ఓర్పుకు కర్త ఎవరు? దేవుడే. ఎక్కడ ఉంది రిఫరెన్స్? పోయిన వారం చెప్పాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. ఓర్పునకు, ఆదరణకు, రెండింటికి కూడా కర్త దేవుడే. కాబట్టి ఇప్పుడు ఆ ఓర్పుకు కర్త దేవుడే. అంతేకాదు ఆయన మనకు ఓర్పును చూపించాడు అని ఉంది. ఎక్కడ? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు చూపిన ఓర్పు, క్రీస్తు చూపిన ఓర్పు. కాబట్టి మనం ఆ రీతిగా ఓర్పు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం చూద్దాం రండి. ఆయన చూపిన ఓర్పు ఒక 5 విషయాలు చూపించాడు. మొదటిది ఏంటి? ఓర్పు. మాట వినుటలో ఓర్పు ఉండాలి. రెండవది క్షమించుటలో ఓర్పు చూపించారు ప్రభు. మనం కూడా అలాగే ఉండాలి, క్షమించాలి. తర్వాత మూడవది రక్షించుటలో ఓర్పు. ఒక మనిషిని రక్షించడానికి చాలా ఓర్పుగా ఉండాలి. మనమే ఓర్పు కోల్పోతే, దేవుడే ఓర్పు కోల్పోతే మనం అందరూ రక్షింపబడే వారమే కాదు, మనం కూడా ఇతరులు రక్షింపబడాలంటే మనం కూడా ఓర్పు కలిగి రక్షణలో వారు రావాలని మనం కూడా ఉండాలి. ఆ తర్వాత నాలుగోది మాట్లాడే విషయంలో ఆయన ఓర్పుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మాట్లాడే విషయంలో ఎలా ఉండాలి? ఓర్పుతో ఉండాలి. తర్వాత ఐదవది శ్రమల విషయంలో ప్రభు ఎలా ఉన్నాడు? ఓర్పుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ జీవిత యాత్రలో శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. శ్రమలో ఉన్న మనం కూడా చాలా ఓర్పుతో ఉండాలి, సహనాన్ని కోల్పోకూడదు. ఓర్పుకు మరొక పర్యాయ పదాలు ఏంటంటే శాంతము, సహనము. ఓర్పుకు పర్యాయ పదాలు శాంతము, సహనము. అందుకనే ప్రభు ఒక చోట అన్నాడు, ప్రభువు సమీపంగా ఉన్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎక్కడున్న మాట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. మీ సహనమును సకల జనులకు ఏం చేయబడాలా? తెలియబడాలి. కాబట్టి మన ఓర్పు అందరికీ తెలియబడాలి. అందరికీ తెలిసేటట్లుగా ప్రభు ప్రపంచానికి ఓర్పు అంటే ఏంటో చూపించాడు. మనం కూడా అటు ఓర్పును మనము కూడా సకల జనులకు చూపించాల్సిన అవసరత మన మీద ఉంది. అలా చూపించండి, ఓర్పు కలిగి ఉండండి అని దేవుడు చెప్పిన ఆజ్ఞలు కొన్ని ఈరోజు చూద్దాం రండి. దేని కొరకు చూద్దాం చెప్పండి? ఓర్పు కలిగి ఉండండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ప్రకారం సకల జనులకు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. చెప్పండి నాతో పాటుగా, నా సహనమును సకల జనులకు
తెలియబడినట్లుగా జీవించెదను. అలా అందరికీ తెలియబడేటట్లుగా జీవించాలి. అలా జీవించండి అని ఆజ్ఞ. అదొకటి ఆజ్ఞ, అదొకటి. అర్థమైందా? ఏది మొదట చెప్పిన ఆజ్ఞ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సహనము కలిగి ఓర్పు కలిగి ఉండండి అని దేవుని వాక్యంలో మనకి దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో ఇది మొదటి ఆజ్ఞ. తర్వాత ఇంకా కొన్ని. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 13:7. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. అన్నింటినీ తాళుకొను, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ కలిగిన మీరు అన్నింటినీ ఓర్చుకోండి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 2వ వచనం అంటే 2వ రెఫరెన్స్ చెప్తున్నాను. దేవుడు మనకి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పిన ఆజ్ఞలు 2వ ఆజ్ఞ అయిపోయింది. 3వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు ఏం చేసుకోవాలా? సహించుకోండి. ఒకరినొకడు కూడా అంటే ఏం చేసుకోవాలి మనం? సహించుకోవడం అంటే ఓర్చుకోండి అని అర్థం. తర్వాత 3వది కొలస్సీ 3:13. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాను. 13వ వచనం. ఎవడైనాను తనకు హాని చేసినని అనుకుని ఎడల, ఎవడైనా ఒకడు మనకు హాని చేశాడని మనం అనుకుంటే ఒకరినొకడు సహించుచు అన్న దగ్గర ఓర్పుని పెట్టండి. ఒకరినొకడు ఓర్చుకొనుచు, ఒకరినొకడు క్షమించుకొనుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించండి. ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయినాయా? 5వ మాట. 5వది 2వ తిమోతి 2:26. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. సత్యం విషయమై అనుభవ జ్ఞానము గల వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయడు. అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. కీడు అన్న కాడేముంది ఇక్కడ? సహనము అని ఉంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. కీడును ఓర్చుకునివాడుగా ఉండవలెను. చివరి పాపం. అర్థమైందా? తర్వాత ఎన్నోది? 5 అయిపోయింది. 6వది 2వ కొరింథీ 11:11. 11వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. కొద్దిగా అవివేకంగా నేను మాట్లాడినా మీరు ఏం చేయాలా? సహింపాలి. అంటే అక్కడ ఏం చేయాలా? ఓర్చుకోవాలి. నేను కొంచెం అవివేకంగా మాట్లాడినను మీరు ఓర్చుకునవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను ఓర్చుకోండి. ఎవరు ఈ మాట అనేది? అక్కడ అనే మాట ఎవరు అంటున్నారు? పత్రిక రాసిన ఆయన అంటున్నాడు. పత్రిక ఉత్తరం రాసిన ఆయన అంటున్నాడు. ఉత్తరం రాసింది ఎవరు? ఏ ఉత్తరం మీ చేత నేను చదివిస్తున్నా ఇప్పుడు చూడండి. 2వ కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. కొరింథీ పత్రిక ఎవరు రాశారు? ఉత్తరం పౌలు గారు రాశారు. కొరింథీయులకు ఉత్తరం రాసింది ఎవరు? పౌలు గారు. పౌలు గారు రాస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ 11వ అధ్యాయానికి వచ్చేసరికి, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను. అంటే ఎవరు ఆయన అవివేకంగా మాట్లాడింది? పౌలే. ఎందుకు దాంట్లో సందేహం? ఉత్తరం రాసిన ఆయనే. ఆయన అంటున్నాడు, మీ పట్ల నేను కొద్దిగా అవివేకంగా మాట్లాడి కోపంగా మాట్లాడి ఉంటే మీరు నన్ను ఖచ్చితంగా ఓర్చుకోండి అయ్యా అంటున్నాడు ఆయన.
అంటే సేవకుడు గద్దించినప్పుడు మీరు కొద్దిగా ఏం చేయాలా? ఓర్చుకోండి. పౌలు గారు చెప్తున్నాడు, సహించండి అంటే ఓర్చుకునుడి. నన్ను గురించి మీరు ఎలాగైనాను నన్ను గురించి ఏం చేయాలా? ఓర్చుకోండి. ఆ తర్వాత 1 కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకోవటం. రిఫరెన్స్ మళ్ళీ చెప్పనా? 1 కొరింథీ 6:7 వచనం. మీలో ఒకడి మీద ఒకడికి కోపాలు ఉండటం, గొడవలు పెట్టుకోవటం ఇప్పటికే మీలో కేవలం అదొక లోపం. మీలో ఉన్నదొక లోపము. అంతకంటే అన్యాయమును సహించడం మేలు కదా. ఒకడి మీద ఒకడు అరుచుకోవటం కంటే అన్యాయాన్ని ఏం చేయటం మంచిది? ఓర్చుకోవటం మంచిది. గొడవ పట్టడం కన్నా అన్యాయాన్ని ఏం చేయటం మంచిది? ఓర్చుకోవడం మంచిది. ఓర్చుకోండి. అన్యాయం చేసిన దాన్ని ఏం చేయాలా? నాకు అన్యాయం చేస్తాడని మనం గొడవ పడే కన్నా, అదొక లోపంగా ఉండే కన్నా దాన్ని ఏం చేయాలా? ఓర్చుకోండి. ఓర్చుకుంటే మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరించబడుతా మేలు కదా. గొడవ పడేదానికన్నా మీ సొత్తు అంటే మీ ఆస్తి, మీ యొక్క సొత్తు, మీ బలము, మీ వస్తువులు ఏదో దొంగతనం చేయబట్ట వాళ్ళు దొంగిలించడం కదా, తీసుకోపోయి అంటున్నాడు. గొడవ పడే కన్నా మీ వస్తువు ఒకటి తీసుకొని పోతే నయం కదయ్యా. ఎందుకు గొడవ? గొడవ పడే కన్నా ఓర్చుకుంటున్నాయం కదా. ఓర్చుకోండి. తర్వాత 2 తిమోతి 3:10. 2 తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. ఎవరితో చెప్తున్నాడు ఇలా? ఎవరితో? ఎవరు చెప్తున్నారు చెప్పండి? పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, ఇప్పుడు పౌలు గారు తిమోతితో అంటున్నాడు 10వ వచనం ఏమంటున్నాడు? అయితే నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకోనియా, లుస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. తిమోతితో పౌలు చెప్తున్నాడు, తిమోతి నువ్వు నా ఓర్పును చూసావు, నా విశ్వాసాన్ని చూసావు, నా దీర్ఘశాంతాన్ని చూసావు, నా ప్రేమను చూసావు, నా యొక్క బోధన చూసావు, నా ప్రవర్తన చూసావు, నా ఉద్దేశాన్ని చూసావు. వీటన్నింటిలో అంతియోకయలోను ఎక్కడెక్కడ చూసావు నువ్వు నన్ను? ఈ అన్ని విషయాల్లో నాలో నువ్వు ఎక్కడెక్కడ చూసావు? ఈకోనియాలో చూసావు, అంతియోకయలో చూసావు, లుస్త్రాలో, ఈ పట్టణాల్లో నాకు కలిగిన హింసలను, ఉపద్రవాలను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించావు. మామూలుగా వెంబడించావా? నాకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని నన్ను వెంబడించావా? కాదు. నాకు మంచి పూలదండలు వేస్తున్నారని నన్ను వెంబడించావా? కాదు. నాకు కలిగిన హింసలు, ఉపద్రవాలు అన్నీ తెలుసుకొని నువ్వు నన్ను వెంబడించావు కదా తిమోతి. వెంబడించి అట్టి హింసలను సహించితిని. నేను అలాంటి హింసలు ఏం చేశా? సహించితిని కానీ వాటన్నింటిలో ప్రభు నన్ను ఏం చేశాడు? ప్రభు నన్ను తప్పించాడు. ప్రభు ఏం చేశాడు అంటే అట్లాంటి శ్రమలు అన్నింటినీ నేనేం చేశా? సహించాను. నా దగ్గర ఓర్పు పెట్టాడు తల్లి అన్నాక వాటన్నింటినీ నేనేం చేశా? వాటన్నింటినీ ఓర్చుకున్నాను కదా. ఉపద్రవాలు, హింసలు, అవమానాలు, దెబ్బలు కదా ఎన్నో జరిగినాయి. వాటన్నింటినీ నేను ఓర్చుకున్నాను. అవన్నీ నువ్వు చూసావు కదా, అవన్నీ చూసే నన్ను వెంబడించావు కదా. వాటన్నింటిలో ప్రభు నన్ను ఏం చేశాడు? తప్పించాడు.
కాబట్టి నువ్వు కూడా తిమోతి, నువ్వు కూడా ఎలా ఉండాలా? ఓర్పు కలిగి ఉండయ్యా అని పౌలు గారు తిమోతికి ఉత్తరం రాశాడు. ఆ తర్వాత మళ్ళా ఇందాక మనం చదువుకున్న చివరి మాటే, చివరిదేంటి? ఇందాక చెప్పినట్టున్నానుగా, ఫస్ట్ది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5. మొత్తం ఇప్పుడు ఎన్ని అయినాయి? 7 8? 8. ఇవన్నీ ప్రభు మనకి ఓర్పుగా ఉండండి అని ఇచ్చిన ఆజ్ఞలు బైబిల్లో. సహించండి, ఓర్చుకోండి, సహనం కలిగి ఉండండి, ఇవన్నీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. ఇవన్నీ మనం కలిగి ఉంటాం. గొడవ పడేదానికన్నా ఆయన చక్కగా రాశాడు. ఎక్కడది? కొరింథీయులకు రాసిన పత్రికన 11:1. కొంచెం అవివేకముగా మాట్లాడినా మీరు సహించలేరా? 2 కొరింథీ 11:1. 1 కొరింథీ 6:7 చదవండి. అది 6:7లో ఏమంటున్నాడు? అది ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే ఉన్న కేవలము లోపం. అది అంతకంటే అన్యాయాన్ని సహించడం ఓర్చుకుంటాం మేలు కదా. దానికంటే మీ సొత్తును వాడు దొంగిలించుకొని పోనీ రాదు, అదే మేలు కదా. మీకు అర్థమయ్యేటట్టుగా నేను చదువుతున్నాను, అది అక్కడ ఉన్న పదం. సరే, కాబట్టి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకున్నాను. సరే, ఇవన్నీ దేవుడు చెప్పాడు. తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడు? పౌలు గారిలో ఉన్న ఓర్పు చూడాలి. పౌలు గారేమో ఓర్చుకున్నాడని, ఆయన ఓర్చుకోమని ఇలాగ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. అయితే పౌలు గారు వ్యక్తిగత విషయంలో ఓర్చుకున్నాడా? ఆయన ఓర్పును మనం చూద్దాం రండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పౌలు గారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఓర్పు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాం. 7వ వచనం. ఆయన ఎంతగా ఓర్చుకున్నాడో చూడండి. తెస్సలోనిక సంఘాన్ని అక్కడ రాస్తున్నాడు. అయితే స్తన్యమించు తల్లి, పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటుంది. మేము మీ మధ్య ఎలా ఉన్నాం? సాధువులమై ఉంటుంది. ఎంత ఓర్పు ఉందో చూడండి. సాధువులుగా ఉన్నాడు. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తీతుకు రాసిన పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికను కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలను, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షుడాయను. అప్పుడేమైపోయింది? ప్రత్యక్షమైపోయింది. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలా? సహించాడు. అక్కడ కూడా అక్కడ పౌలు గారు రాస్తూ అంటున్నాడు, ఆయన కూడా అక్కడ సహించాడు. అంతేకాదు కొరింథీ సంఘం దగ్గర కూడా ఆయన సహించిన సందర్భాలు ఉన్నాయి. 1 కొరింథీ 9:12. 1 కొరింథీ 9వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు, ఇతరులకు మీపైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువగా పాలు కలుగుతుంది కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నింటినీ నేను చదవాలి. 1 కొరింథీ 9:12. 1 కొరింథీ 9:12లో ఏమంటున్నాడు? మరలా ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల, మీ మీద ఇతరులకు పాలు ఉన్నాయా, అధికారం ఉన్న ఎడల మాకు ఎక్కువ పాలు కదా. అయితే మేము ఈ అధికారమును ఉపయోగించుకోలేదు. మాకు ఎక్కువ మీ మీద అధికారం ఉన్నా మేము ఉపయోగించుకోలేదు.
క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగకుండాకై అన్నింటినీ ఏం చేశాం? సహించని దగ్గర ఓర్పు పెట్టాడు. అన్నింటినీ ఏం చేశాం? ఓర్చుకున్నాం కదా. పౌలు గారు ఓర్చుకున్నాడు. తర్వాత 2 కొరింథీ 6:5, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. శ్రమ యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములను మిగుల ఓర్పు గలవారమై. పౌలు గారు చేయకుండా ఉన్నాడు, ఆయన కూడా ఓర్చుకున్నాడు. పౌలు గారు కూడా ఏం చేశాడు చెప్పండి? ఓర్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యలో దేవుడు ఓర్పుకు కర్త అయి ఉన్నాడు. ఆయన ఓర్పును కనపరిచాడు. మనం 5 విషయాలు చూసాం. మాట వినే విషయంలో ఓర్పు కలిగి ఉన్నాడు, క్షమించే విషయంలో ఓర్పు కలిగి ఉన్నాడు, రక్షించే విషయంలో ఓర్పు కలిగి ఉన్నాడు, మాట వినే విషయంలో, మాట్లాడే విషయంలో ఓర్పు కలిగి ఉన్నాడు, శ్రమల్లో ఓర్పు కలిగి ఉన్నాడు. ఓర్పు కలిగి ఉండండి అని ఆజ్ఞ ఇచ్చాడు. పౌలు గారు ఓర్పు కలిగి ఉన్నాడు. దేవుడు ఓర్పు కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉండండి అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడే. ఆ ఆజ్ఞను పౌలు గారు ఖచ్చితంగా నెరవేర్చాడు. ఎవరు నెరవేర్చారని చూస్తున్నా? పౌలు గారు ఆ ఆజ్ఞను ఖచ్చితంగా నెరవేర్చాడు. పౌలు గారు నెరవేర్చాడు, సేవకుడు నెరవేర్చాడు. చెప్పండి, దేవుడు నెరవేర్చాడు, దేవుడు నెరవేర్చాడు, దేవుడు అలా ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు, సేవకుడైన పౌలు నెరవేర్చాడు. ఇప్పుడు ఏ సంఘాలు నెరవేర్చాయి? 2 సంఘాలు. చూడండి, ఓర్పు కలిగి ఉన్న సంఘాలు 2. ఓర్పు కలిగి ఉన్న సంఘాలు 1 తెస్సలోనికా సంఘము. 1 ఏ సంఘం? తెస్సలోనికా సంఘం ఓర్పు కలిగి ఉంది. ఎక్కడ ఉన్నది? రిఫరెన్స్ చూద్దాం. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయము 4వ వచనం. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును, మీ విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము అని చక్కగా రాశాడు. ఎంత చక్కని సాక్ష్యము! ఎవరి పట్ల సాక్ష్యం ఇది? సంఘం పట్ల ఒక సేవకుడు ఇచ్చిన సాక్ష్యం. సంఘం అంతా ఓర్పు కలిగి ఉంది. ఎవరు ఆ సంఘం? తెస్సలోనికా సంఘం. ఎక్కడున్న రెఫరెన్స్? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. నేను చదువుతాను. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు ఓర్పు చూపుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాం. దేవుని దగ్గర నాకు మీరంటే గర్వంగా ఉంది అంటున్నాడు పౌలు. ఒక పిల్లలు ఇంతకన్నా దేవుని మాట వింటుట కంటే దేవునికి ఏం సంతోషం? ఒక సేవకుడు కూడా ఇంతకు మించిన సంతోషం ఉండదా? మీ పట్ల నాకు దేవుని దగ్గర గొప్ప గర్వంగా ఉంది అని తెస్సలోనికా సంఘం యొక్క ఓర్పును చూసి పౌలు గారు సాక్ష్యం ఇస్తూ రాశాడు. ఇక 2వ సంఘం, ఓర్పు కలిగిన సంఘం, కొరింథీ సంఘం. కొరింథీ సంఘం కూడా ఓర్పు కలిగి ఉందని పౌలు గారు వారికి రాసిన పత్రికలో చెప్పాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 2వ కొరింథీ 11, 19, 20 వచనాలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19, 20 వచనాలు నేను చదువుతాను. మీరు వివేకులయ్యుండి, వివేకుల అంటే తెలివి కలిగిన వారా, తెలివి లేని వారా? తెలివి కలిగిన వారు. మీరు తెలివి కలిగిన వారయ్యుండి సత్యముతోనూ అవివేకులను సహించుచున్నారు. క్షమించాలి, ఏమంట?
సంతోషించున్నాను. వివేకులయుండి సంతోషముతోను అవివేకులను క్షమించాలి. మీరు వివేకులయుండి అంటే తెలివి కలిగిన వారయుండి సంతోషముతోను అవివేకులను ఓర్చుకొనుచున్నారు. తెలివి గల వారయుండి తెలివి లేని వారిని సంతోషంతో మీరు ఓర్చుకుంటున్నారు. ఎవరికి ఉంది ఓపిక? కొరింథీ సంఘానికి ఉంది. అది తెలివి కలిగిన వారయుండి కూడా తెలివి లేని వారిని, వారి అవివేకాన్ని సంతోషంతో ఏం చేస్తున్నారు? ఓర్చుకుంటున్నారు. తెలివి లేని వారిని, తిక్కలను కూడా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. సంతోషం. వారి మీద చేదరపడకూడదు, వారిని అసహ్యించుకోకూడదు, వారి పట్ల మనం కోపంగా మాట్లాడకూడదు. వారిని కూడా ఏం చేయాలా? ఓర్చుకుంటున్నారు. తర్వాత 20 వచ్చింది. ఒకడు మిమ్మల్ని దాస్యానికి లోబర్చినను, ఒకడు మిమ్మల్ని మృంగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకొనినను, ఒకడు మీ మీద తను తాను గొప్ప చేసుకొనినను, ఒకడు మిమ్మల్ని ముఖం మీద కొట్టినను, అది మీరు ఓర్చుకుంటున్నారు. కొట్టినా ఓర్చుకుంటున్నారు, హెచ్చించుకున్నా ఓర్చుకుంటున్నారు. ముఖం మీద కొట్టినా, హెచ్చించుకున్నా, ఇంకా మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని వశపరుచుకున్నా అంటే మనల్ని వాళ్ళ కిందకి ఏం చేసుకుంటున్నారు? దాస్యంలోని తీసుకుంటున్నారు. బానిసలుగా చేసుకుంటున్నా కానీ ఓర్చుకుంటున్నారండి. మిమ్మల్ని వశపరుచుకుంటున్నారు అంటే పూర్తిగా మిమ్మల్ని వారి స్వాధీనంలోనికి తీసుకుంటున్నారు. వారి ఆధీనంలోనికి, వారి స్వాధీనంలోనికి ఎవరిని తీసుకుంటారు? సహజంగా జంతువులు తీసుకుంటారు. గుర్రం మాట విందు, దాన్ని ఏం చేస్తారు? కళ్ళెం వేసి వశపరుచుకుంటారు దాన్ని. అలాగా మనల్ని కూడా, ఆ కొరింథీ సంఘ ప్రజల్ని కూడా కొంతమంది అలా వశపరుచుకున్నా కానీ వీళ్ళు ఓర్పు కలిగి ఉన్నారు. మిమ్మల్ని దాస్యంలోనికి లోపరుచుకున్నా కానీ, మిమ్మల్ని మృంగివేసినా కానీ, మృంగేయటం అంటే మాటలతో, పోట్లాటలో మనల్ని మింగేయటం అంటే ఇంకా లేకుండా చేయటం అన్నమాట. మనకు నోరు లేదు, వారికి ఏముంది? నోరు ఉంది. ఎగబడి మాట్లాడతారు. అప్పుడు మనం ఏమైపోతాం? మింగేయబడినట్టే. వారు మనల్ని మృంగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకొనినను, ఒకడు తను తాను నీ మీద గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినా కానీ మీరేం చేస్తున్నారు? ఓర్చుకున్నారు. ఎంత చక్కని సాక్ష్యం ఏ సంఘానికి ఉంది? కొరింథీ సంఘానికి ఉంది సాక్ష్యం. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఇంకొంచెం కొన్ని నిమిషాలు ఉంది. మరి ప్రవచితమైతే వచ్చే వారం చూద్దామా? ఓర్పు లేకుండా ఉన్నవాళ్ళు బైబిల్లో ఎంతెంతమంది? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఓర్పుకి కర్త ఎవరు? దేవుడు. రిఫరెన్స్ చెప్పండి. 6. ప్రభువు అయిన దేవుడు ఓర్పు కలిగిన వాడు, ఓర్పు కర్త. ఆయన ఏమన్నా ఓర్పు చూపించాడా? బైబిల్లో ఉందా? రెఫరెన్స్ ఎక్కడుంది? క్రీస్తు చూపిన ఓర్పు అనే రెఫరెన్స్ ఎక్కడుంది? చెప్పాలి, రెఫరెన్స్ చెప్పాలి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది ఆ మాట. ప్రభు ఎక్కడ ఓర్పు చూపించాడో చాలా విషయాలు మనం చూసాము. సరే, తర్వాత ఆయన ఓర్పు కలిగి ఉండండి. ఎన్ని ఆజ్ఞలు చూసాం మనం ఈరోజు? 8 ఆజ్ఞలు చూసాం. సరే, తర్వాత ఓర్పు కలిగి ఉన్న సేవకుడు ఎవరు? పౌలు గారు. మనకు కనపడుతున్నాడు. మిగతా వారికి లేదా అంటే ఉంది. అంటే మనం ఈరోజు చూసాం. ఈరోజు పౌలు గారిని మనం చూసాం. ఆ తర్వాత ఓర్పు కలిగి ఉన్న సంఘాలు ఏవి? తెస్సలోనిక సంఘం, కొరింథీ సంఘమే ఓర్పు కలిగి ఉందని రాయబడింది బైబిల్లో. మిగతా సంఘాల గురించి ఓర్పు ఉన్నట్లుగా లేదు. ఇక ప్రకటన గ్రంథంలోకి వెళ్తే కొన్ని గ్రంథాల్లో కొన్ని సంఘాలు ఉన్నట్టుగా ఉండొచ్చు, చూడొచ్చు. ప్రస్తుతానికి మనం ఇవి చూసాం. కాబట్టి మీ ఓర్పును, మీ సహనమును, మీ శ్రమను, మీ కష్టమును నేను ఎరుగుదునని ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో ఒక సంఘాన్ని గురించి దేవుడు అక్కడ కూడా రాశాడు. సరే, ఇప్పుడు మెట్టుకు మనం ఎన్ని సంఘాలు చూసాం? 2 సంఘాలు చూసాం. సరే, ఇక
9 అవుతుంది. నాకు ఇక దీని గురించి చెప్పాలి అని అంటే ఇప్పుడు సమయం ఇంకా ఎక్కువైపోద్ది. ఓర్పు లేకుండా ఉన్నవారు ఎవరో వచ్చే వారం చూడండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు మనం ఎంత ఓర్పు కలిగి ఉండాలో నేర్చుకున్నాం. ఎంత చక్కగా ఉన్నాయి దేవుని వాక్యం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి వాక్యాన్ని చదవండి. ఎన్ని వరకు ఓర్పు కలిగి ఉండమని చెప్పిన ఆజ్ఞలు ఎన్ని, అవి రాయండి. ఎలా రాస్తారు? ఉదాహరణకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం వచ్చింది. దాన్ని రాయండి పేపర్ మీద. ఒక పేపర్ మీద రాసి ఉదాహరణ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెఫరెన్స్ రాసా, దాని ఎదురుగా రాసేసా ఆ పదం మీద. మీరు కూడా రిఫరెన్స్ రాసి ఆ పదాన్ని ఇక్కడ ఎత్తి రాయండి. బైబిల్లో ఉన్న దాన్ని 2 లైన్లు అయినా రాయండి. మరలా 2వ రిఫరెన్స్ రాసి అక్కడ ఏమని ఉందో అది బాగా రాయండి. ఇట్లా 8 వచనాలు మీరు మరలా నోట్ చేయండి బుక్కులు. ఒకసారి చదివినట్టు ఉంటుంది, రాసినట్టు ఉంటుంది, మైండ్లో కూడా వెళ్ళింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓర్పుగా ఉండమని ఎన్ని సందర్భాల్లో చెప్పాడో చూసి. సరే, కాబట్టి ఈరోజు మనం కూడా ఇటు ఓర్పును కనపరచాలి. మీరు ఇలా ఓర్పుగా ఉన్నందుకు కొరింథీ సంఘంతో, తెస్సలోనికా సంఘంతో పౌలు గారు చెబుతూ, మీరు ఇలా ఓర్పుగా ఉంటే నాకు దేవుడి దగ్గర అతిశయం. అందుకని పౌలు గారు అంటాడు, ఒక సంఘము మీరే కదా నా కిరీటం అని అంటాడు. రండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు చెప్తున్నాడు, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నేను ఆశపడుచున్న నా ప్రియమైన సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. నా కిరీటం ఎవరు? సంఘమే. ఒక సేవకుడి కిరీటం ఎవరు? కిరీటం అంటే దేన్ని చూపిస్తుంది? ఘనతను. కిరీటం అంటే ఘనతను చూపిస్తుంది, ఉన్నతమైన స్థాయిని చూపిస్తుంది, ఒక అధికారాన్ని చూపిస్తుంది, ఒక గొప్ప హోదాను చూపిస్తుంది. అది ఒక మంచి ఆనందాన్ని, ఒక ఉన్నతమైన శిఖరాన్ని చూపిస్తుంది కిరీటం. ఒక సేవకుడి గొప్ప కిరీటం ఏది? గొప్ప స్థాయి ఏది? సంఘం దేవుని మాట వెంటనే, సంఘం దేవునికి లోబడి బ్రతకడమే. సంఘమే సేవకుడు కిరీటం. సంఘం చక్కగా బ్రతుకుతుంటే, సంఘము దేవుని వాక్యంలో కట్టబడుతూ ఉంటే, సంఘము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే ఒక సేవకుడికి అదే కిరీటం, అదే ఆనందం, అదే ఘనత, అదే సేవకుడికి ఏంటంట దేవుడి దగ్గర గొప్ప అతిశయం. మీరు నా అతిశయమై ఉన్నారు అంటాడు మరొకసారి పౌలు. అతిశయం అంటే గర్వం. నోరు. అతిశయం అంటే గర్వం. నా గర్వం మీరే. దేవుడి దగ్గర నాకు ఎందుకు అంత గర్వము అంటే నా అతిశయం మీరే. అది ఒక గౌరవం నాకు. మీ వలన నాకు అతిశయం అంటే ప్రౌడ్నెస్. నాకు చాలా గొప్పగా ఉంది. బాగా చదువుకున్నాడు ఒక అబ్బాయి, పేదవాడి కొడుకు, రిక్షా లాగేవాడి కొడుకు, బాగా చదువుకున్నాడు, డాక్టర్ అయిపోయాడు. ఇప్పుడు వాడు ఎక్కడికి పోయినా ఆ తండ్రికి ఎవరు అతిశయం? కొడుకే. మన డాక్టర్ గారు, ఎవరా డాక్టర్ గారు అంటాడు. ఎవరట? నా కొడుకు. నా కొడుకు అండి, మా అబ్బాయే డాక్టర్ గారు. అక్కడ అందరూ వైద్యం చేస్తూ ఉంటుంటే, ప్రజలందరూ పోతూ ఉంటే, వాళ్ళ ఊరు వస్తూ ఉంటుంటే ఈయన కుర్చీ చేసుకుని నేను కూర్చుంటాడు తండ్రి. ఏమో ఎట్లున్నారు మన ఊరోళ్ళు అందరూ ఎట్లున్నారు, బాగున్నారా, ఏం సంగతులు, ఏంది లోపం, పో అబ్బాయి బాగా చూస్తాడు పో. అసలు ఆ కుర్చీ చేసుకుని అంత ఘనంగా చెప్తుంటాడు కదా. ఒక తండ్రికి అంత సంతోషం పిల్లలంత ప్రయోజకులు అయితే, ఒక సేవకుడు పిల్లలంటే సంఘమే. సంఘం ప్రయోజకులు కావాలంటే డాక్టర్ కావాల్సిన అవసరం లేదండి. ఈ భూమి మీద యాక్టర్లు కావాల్సిన అవసరం లేదు, కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. ఏదో ఉన్నతమైన స్థాయిలో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ లాగా ఉంటాం, లక్షల రూపాయల జీతాలు తీసుకునే ఉద్యోగాల్లో ఉండాల్సిన అవసరం
లేనే లేదు. దైవికంగా చక్కగా పరిశుద్ధముగా బ్రతికితే చాలు. నువ్వు పేదగా ఉన్నా సరే, చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని ఉన్నా సరే, మీరు బలహీనంగా ఉన్నా, రోగంతో ఉన్నా సరే, మీరు ఎంత దిక్కులేని స్థితిలో ఉన్నా సరే, పరిశుద్ధంగా ప్రభు కొరకు చక్కని వాక్యానుసారమైన జీవితాన్ని మీరు కలిగి ఉన్నారా? అదే దేవుడి దగ్గర ఒక సేవకుడికి అతిశయం. అలా బైబిల్లో మనం చూస్తే ఎవరు కనపడుతున్నారు? ధనవంతుడు లాజరు కనపడుతున్నాడు. ధనవంతుడు రోజు ఏం చేస్తున్నాడు? వాడికున్న ధనాన్ని బట్టి, వాడికున్న భోగాన్ని బట్టి వాడు రోజు సన్నపు నార వస్త్రాలు ధరించి సుఖిస్తున్నాడు అనేది బైబిల్. ఏం చేస్తున్నాడు? రోజు వాడు సుఖిస్తున్నాడు. మరి ఇటు పక్క లాజరు ఉన్నాడు. ఈ బేకారి వీడు ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. సిరిగిపోయిన బట్టలు కుక్కలు నావుతున్నాయి, రోగం ఉంది, సరిగా తినడానికి తిండి లేదండి. ఆ ధనవంతుడి ఇంట్లోంచి పడిపోయినటువంటి ఎంగిలిస్తరాకు తిండి బ్రతుకుతున్నాడు. వీరిద్దరూ ఒకరోజు చచ్చిపోయారు. వీరిద్దరూ చచ్చిపోగానే దేవుడు పరలోకంలో నుండి ఎంత ఘనంగా కిందికి వెళ్ళండి రా, కిందికి వెళ్ళండి చెప్పాడు. ఎవరికి? దూతలకు చెప్పాడు. కిందికి వెళ్ళండి, నా కుమారుడు వస్తున్నాడు. సమయం అయిందో. ఎవడు నా కుమారుడు? లాజరు, వెళ్ళండి. గబా కిందికి దేవదూతలు వచ్చారు. లాజరు గారు రండి అంటున్నారు. హ్యాపీగా ఆహ్వానం పలికి అటొకరు ఇటొకరు లాజర్ని ఇటు పట్టుకొని రండి సార్, రండి, మీ తండ్రి గారు పరలోకపు దేవుడు ఎదురు చూస్తున్నాడు, రండి. ఆహ్వానం పలికి పైకి. ఒక కలెక్టర్ చదివిన అబ్బాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు అంటే తండ్రి ఎట్టుంటాడు చెప్పాను? ఉన్న గుడిసెని ఏం చేస్తాడు? శుభ్రం చేస్తాడు. నా కొడుకు వస్తున్నాడు, ఏమా ఏది అక్కడే తీ అక్కడ నిలబడి అబ్బాయి వస్తున్నాడు, అది పట్టుకో ఇది పట్టుకో అంటారు కదా అన్నిలో. అలాగే దేవుడు కూడా ఒక లోకంలో దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతికి దరిద్రుడిగా ఉన్నప్పటికీ ఆత్మీయమైన జీవితంలో పరిశుద్ధత కలిగిన వాడిని దేవుడు అంత ఘనంగా చూస్తున్నాడు. మరో పక్క ఎవరు చచ్చిపోయారు? ధనవంతుడు చచ్చిపోయాడు. వాడు భోగము అనుభవించాడు, సుఖంగా బ్రతికాడు, అనుదినము సుఖించాడు, తిన్నది తినకుండా తిన్నాడు, కట్టింది కట్టకుండా కట్టాడు, తిరగకుండా తిరిగాడు, అనుభవించకుండా మరలా ఇంకోటి అనుభవించాడు. అంత ఘనంగా బ్రతికిన ఆ ధనవంతుడు చచ్చిపోతే భూమి మీద ప్రజలు వాడిని ఘనంగా, వాడిని ఏదో అంటారు కదా, గంధపు చెక్కలతో వాడిని తీసుకెళ్లి కాల్చుండొచ్చు, వాడిని వైభవంగా ఏనుగుల మీద వాడి శవాన్ని తీసుకెళ్లి కాల్చుండొచ్చు. కానీ దేవుడు మాత్రం వాడిని పట్టించుకోడు. వాడి వల్ల దేవుడికి ఏమి లేదు ప్రయోజనం, ఆనందం, కిరీటము కాదు, ఆనందమే లేదు దేవుడికి. వాడి ఆత్మను దిక్కు లేకుండా దేవుడు వదిలేశాడు. అది చివరికి వెళ్ళి నరకంలో యాతన పడింది. లాజరు పరలోకం చేరి సంతోషంగా ఉన్నాడు. కాబట్టి సహోదరుడు మనం కూడా ప్రభువుకి అతిశయంగా ఉండాలి. ఆయన అతిశయంగా మన పట్ల అతిశయపడాలి అంటే, మనల్ని బట్టి ఆయన గర్వించాలి, గర్వపడాలి అంటే మనం కూడా ఎలా ఉన్నాం? చెప్పడు గట్టిగా ఓర్చు. ప్రతి విషయంలో మనం కూడా ఓర్పు కలిగి ఉన్నాం. జగడాల నుంచి దూరంగా ఉందాం, సహించేవారిగా ఉందాం. ఇక్కడ వాక్యం మనకి ఒక హృదయంకి ఒక పట్టుకున్న మాట ఏంటి అంటే, కొరింథీ సంఘానికి ఉన్న ఓర్పు. ఎంత గొప్పది! కొరింథీ సంఘానికి ఉన్న ఓర్పు. 1 కొరింథీ 6:7 కదా, 2 కొరింథీ 11:19-20 వచనాలు. ఈ మాటలు రాసి పెట్టుకోవాలి. టిక్ పెట్టుకోండి. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో లిఖించబడితే ఎక్కడన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఓర్పు అనే మాటను గుర్తు చేసుకుంటే మనం ఇక్కడ వారము కాదు, మన నిరీక్షణ అది ప్రభువు చెప్పాడు కదా, సహించుడి. ఏం చేయాలా? అంతము వరకు మీరు సహించిన వారైతేనే రక్షింపబడతారని మరొక చోట రాయబడి. అంతవరకు సహించాలి. భూమి మీద దేని మీద మనము ఆశలు సహించుకోవాలి. ఒకడు మీ మీద ఒకడు మీ మీద మృంగినట్లుగా ఉన్నాడు, ఒకడు మీ మీద తనకు తాను గొప్ప చేసుకొని చెప్పుకుంటున్నాడు. నీ మీద వాడు గొప్పగా మాట్లాడుకుంటున్నాడు అంటే మనల్ని కించపరుస్తున్నాడు. అయినా ఓర్చుకోవాలి. ఈ మాటలు మన జీవితాల్లో ఫలించాలని ప్రభు కోరిక. నిజంగా ఈ మాటలు మన జీవితంలో ఫలించటం మనకి క్షేమం, మనకు ఆశీర్వాదం, మనకు మేలు, మన ద్వారా పరమ తండ్రికి ఆనందం, మన సంఘానికి ఎంతో దీవెన.
మనం సమాజానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. మన కుటుంబానికి మనం మకుటము లేని కిరీటంగా ఉంటాం మనం కూడా. కాబట్టి మాటలు గుర్తుపెట్టుకుందాం సహోదరు. నిజంగా ఇవి మన శక్తికి మించిన మాటలే, మన జ్ఞానానికి మించిన మాటలే, మన ఊహకు మించిన మాటలే, మన బ్రతుకు మించిన మాటలే. అయినా ఇవి మనకు దేవుడు అనుగ్రహించి అయోగ్యులమైనప్పటికీ, అన్యులమైనప్పటికీ, బుద్ధిహీనులమైనప్పటికీ, తెలివి తక్కువ వారమైనప్పటికీ, ఎందుకో పనికిరాని వారమైనప్పటికీ, అమూల్యమైన ముత్యములు లాంటి వాక్యాలు, బ్రతుకులో అవసరమైనటువంటి పరిశుద్ధమైన ప్రవర్తనకు తగినటువంటి వాక్యాలు దేవుడు మన పల్లెంలో పోస్తున్నాడు. ఏంటి మన పల్లెం? హృదయం అనే పల్లెంలో పోస్తున్నాడు. దాచిపెట్టుకో. జీవితానికి వీటిని అనువదించుకున్నాడు. మనం కూడా గొప్పవారిగా బ్రతుకుతాం. ప్రభు దృష్టిలో, లోకం దృష్టిలో కాదు. జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా ఈ రీతిగా ఓర్పు కలిగి బ్రతుకుతాం. వచ్చే వారం బైబిల్లో ఓర్పు లేని వారెవరో త్వరగా కొన్ని విషయాలు వచ్చే వారం చూద్దాం. ఓర్పు గురించి ముగించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.